ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 9వ వచనం. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఈ సాయంకాలపు వేళ దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలిగాను కుమార్ల సంతోషము గల తల్లిగాను చేస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు. చాలామంది గర్భఫలం లేక బాధపడుతున్నారు. అందరికీ పిల్లలు పుడుతున్నారు, అందరికీ పిల్లలు ఉన్నారు. అందరూ తల్లిదండ్రుల పిల్లలతో సంతోషంగా ఆడుకుంటున్నారు. కొడుకని కూతురని హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. కానీ నా బ్రతుకులో మాత్రం అది లేదు. అందరూ నన్ను గొడ్రాలు అంటున్నారు. ఆ నెపం తప్ప నా బ్రతుకులో సంతోషం లేదు, ఆనందం లేదు. ఏంటో ఇంకా నాకు పిల్లలు పుట్టరా, నా బ్రతికి ఇంతేనా? నాకు పెళ్ళి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది కానీ నాకు పిల్లలు లేరు. నాకు పెళ్ళి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది కానీ నాకు పిల్లలు లేరు. ఇలా చాలా సంవత్సరాల నుంచి పెళ్ళైంది కానీ నాకు పిల్లలు లేరని చాలామంది బాధపడుతుంటారు. చాలామంది కృంగిపోతూ, చాలామంది ఇంకా నా బ్రతికి ఇంతేలే అని చెప్పి నిరాశలో పూర్తిగా ఉండిపోయి ఉంటారు. చాలామంది ఇంకా జరగదలే, ఎందుకులే, పూర్తిగా విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తుంటారు. ఇంకా జరగదు, అనవసరం, ఇంకా నా బ్రతికి ఇంతే, నేను బ్రతికున్నా చచ్చిన రెండు ఒక్కటిగానే ఉన్నాయి తవ అనే ఒక ఫీలింగ్లో ఉంటారు, అనే డిప్రెషన్లో ఉంటారు, ఆ బాధలో ఉంటారు. ప్రతి ఒక్కరితో కూడా నా దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఇంతవరకు నువ్వు గొడ్రాలనే నెపాన్ని భరించావు, ఇంతవరకు నాకు పిల్లలు లేరని నువ్వు బాధపడ్డావు, ఇంతవరకు నాకు పిల్లలు లేరని కృంగిపోయావు, నిరాశపడ్డావు. ఇంకా నా బ్రతికి అవసరమని సూసైడ్ చేసుకోవాలని కూడా ఆలోచన చేసావు. ఇంకా అవసరం లేదు, నీ సమయం వచ్చింది. నేను నీకు పిల్లల్ని ఇవ్వబోతున్నాను, నీ గర్భాన్ని తెరవబోతున్నాను, నీకు గర్భఫలాన్ని అనుగ్రహించబోతున్నాను. సంతులేని దానిగా నువ్వు ఉన్నావు, నేను నిన్ను ఇల్లాలిగా చేయబోతున్నాను. కుమారుల సంతోషము గల తల్లిగా నేను చేయబోతున్నా. పిల్లలతో నువ్వు సంతోషంగా హ్యాపీగా ఉండబోతున్నావు. మీ కుటుంబంలో పిల్లల ద్వారా సంతోషం కలగబోతోంది. నీ జీవితం మారబోతుందని దేవుడు ఇక్కడ ఈ వాక్యం ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఆయన సమస్తాన్ని మార్చగలడు, ఏమైనా చేయగలడు. కాబట్టి ఈ సాయంకాలపు వేళ నమ్మండి, ఖచ్చితంగా స్వతంత్రించుకుంటారు. ఖచ్చితంగా దేవుడు మీ గర్భాన్ని తెరిచి మీకు పిల్లలను ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.